ఎంకేటీవీ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మీకు శాంతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. పుట్టినప్పుడు గండ శాంతి, పుట్టుక శాంతి, కొన్ని కొన్ని నక్షత్రాలకి శాంతి ఉంటాయి. మూల, జ్యేష్ఠ ఇలాంటి నక్షత్రాలకి, ఆశ్లేష నక్షత్రానికి కూడా గండ శాంతి ఉంటుంది. వీటితో పాటు శాంతి కమలాకరం ఒక చక్కని విషయాన్ని చెప్పింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. ఈ జన్మలో మన వ్యాధులన్నీ కూడా మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో వ్యాధులు, రోగాలు అన్నీ కూడా మన ఫలితాలన్నీ ఉంటాయని శాంతి కమలాకరం చెప్పింది. కాబట్టి శాంతి కమలాకరాన్ని అనుసరించి మన పూర్వజన్మలో ఏ ఏ పాపాలు చేస్తే ఈ జన్మలో ఏ ఏ కష్టాలు పడుతున్నాం అనేటువంటిది చెప్తే, ఇప్పుడు కలియుగంలో ఏమవుతోందయ్యా అంటే, ఏ జన్మ కృతం పాపం, ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు. మనం చేసుకున్న అలవాట్లే మనకు తర్వాత కాలంలో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క శాంతి కమలాకరాన్ని అనుసరించి ఈ యొక్క నవగ్రహాలు, ఈ యొక్క అష్టదిక్పాలకులు, మీ దేవతలు, వీళ్ళందరూ కూడా ఉపదేవతలు, దుర్గా, గణపతి, క్షేత్రపాలక, అభయంకరులు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ నవగ్రహాలను పూజ చేయడం, ఎందుకు మిగతా దేవతలందరినీ పూజ చేయడం? మీరు ఏదైనా గృహప్రవేశం కావచ్చు, లేదైనా ఏ కార్యక్రమం చేసినా ముందు నవగ్రహాలు, అష్టదిక్పాలకుల్ని పూజ చేసిన తర్వాత ప్రధానంగా ఆ ప్రధాన కలశంలో మనం ఆ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఎందుకు నవగ్రహాలను పూజ చేయాలి? ఎందుకు ఈ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితామని ఈ శ్లోకం ఎందుకు చెప్పారు? వీటన్నిటికీ వివరణ ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఇక ముందుగా నవగ్రహాల గురించి చెప్పుకుంటూ ఉంటే, నవగ్రహాల్లో ప్రధానంగా గ్రహనాయకుడు సూర్యభగవానుడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనేటువంటి ఈ శ్లోకంలో ఏం చెప్పారు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. సురేశం అంటే సూర్యభగవానుడు, అందుకనే సూర్యనారాయణ స్వామి అంటారు సూర్యుడిని. కాబట్టి గ్రహనాయకుడు ఎవరయ్యా అంటే సూర్యుడు. ఆయన మన ఆరోగ్య ప్రదాత. ప్రధానంగా ఈ సూర్యుడు మన ఆరోగ్య ప్రదాత, అందుకని ఆ సూర్యుని మనం పూజ చేస్తున్నాం. తర్వాత చంద్రుడు మనకు కనబడే మనోప్రత్యక్ష దైవం. చంద్రుని పూజ చేస్తే ఏమిటయ్యా అంటే మనఃపీడ, ఆలోచనల కారకుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. కాబట్టి మనకు చంద్రుని ఇక్కడ పెడుతున్నారు. తర్వాత అంగారకుడు, ఇన్నే కుజుడు అంటారు. కు అంటే భూమి, జా అంటే పుట్టినటువంటి వాడు. భూమి నుంచి పుట్టినటువంటి అంగారకుడిని మనం నవగ్రహాల్లో భాగంగా పూజ చేస్తున్నాం. తర్వాత బుధుడు, ఈయన బుద్ధికారకుట్ట, బుద్ధి వ్యాపారానికి సంబంధించినటువంటి బుద్ధికారకుడు ఎవరయ్యా అంటే బుధుడు. తర్వాత దేవగురువు బృహస్పతి. ఈ బృహస్పతిని మనం అందరూ కూడా దేవతలందరికీ గురువు గారు కాబట్టి మనం కూడా గురువు అంటున్నాం. అంతేకాకుండా మీరు కూడా గమనిస్తే గ్రహాలన్నిటిలోకి సూర్యుని వదిలిపెడితే మిగతా గ్రహ మండలంలో అతిపెద్ద గ్రహం ఏదయ్యా అంటే ఆ యొక్క బృహస్పతి. మనకు అంత దూరంలో ఉన్నాడు బృహస్పతి గ్రహం, మన మీదేమి ఫలితం చూపిస్తాడయ్యా అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనకి పౌర్ణమికి అమావాస్యకి సముద్రం వెనక్కి ముందుకి వెళ్తుంటుంది. దీన్ని ఆటుపోట్లు అంటారు. మీకు అందరికీ తెలుసు. ఎలా కలుగుతున్నాయి ఇవి? సముద్రం అమావాస్యకి వెనక్కి వెళ్ళిపోతుంది, పౌర్ణమికి ముందరకు వస్తుంది. చంద్రుడి యొక్క ఆకర్షణ, గ్రావిటీ, ఆయన ఆకర్షణ శక్తి వల్ల పౌర్ణమికి సముద్రం ముందరకు వస్తున్నది. ఆయన ఎప్పుడైతే అమావాస్య వస్తుందో చంద్రుడు కనబడ్డు కాబట్టి సముద్రం వెనక్కి వెళుతున్నది. అంటే చంద్రుడు ఆ సముద్రం మీద ప్రభావం చూపిస్తున్నాడు. మరి ఎలా చూపిస్తున్నాడు అంటే అదే దీంట్లో ఉండేటువంటి సూత్రం. మన పూర్వీకులు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు, అందుకనే వాళ్ళంతా కూడా దీన్ని క్రోడీకరించి ఈ నవగ్రహ ప్రయోగం అనేటువంటిది రాశారు. కాబట్టి నవగ్రహాల్లో చెప్పుకుంటే బృహస్పతి ప్రధానంగా పెద్ద గ్రహం. దాని యొక్క ప్రభావం చేత మనం పుట్టిన దగ్గర నుంచి చదువు రావాలన్నా, బాగా చదువు రావాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా, మన సంతానం వృద్ధిలోకి రావాలన్నా, మగ సంతానం కలగాలన్నా, ఇటువంటి ప్రతి విషయాన్ని కూడా బృహస్పతి మనల్ని మన జీవితం మీద ప్రభావం చూపిస్తాడు. అంతేకాకుండా గురుబలం ప్రధానంగా కావాల్సింది, ముహూర్తానికి గురుబలం కావాలి. ఇంకా గురువు ఈ యొక్క ప్రధానంగా గురుబలంతో పాటు గురువు యొక్క ప్రధానమైనటువంటి మరొక పని ఏమిటయ్యా అంటే మనలో ఉండేటువంటి దైవిక లక్షణాలన్నీ కూడా ఆ గురువే ప్రేరేపిస్తూ ఉంటాడు. మనలో ఉండే దైవిక లక్షణాలంటే పేదవాడికి దానం చేయి, 10 మందికి మంచిగా మాట్లాడు, ఇటువంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఈ బృహస్పతి వల్ల కలుగుతాయి. తర్వాత శుక్రుడు, ఈయన దైత్య గురువు. దైత్యులు అంటే రాక్షసుల గురువు ఎవరయ్యా అంటే శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రధానంగా మనలో ఉండేటువంటి రాక్షస గుణాలు, తమో గుణాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే మనం ఈ విలాసవంతంగా జీవించాలి, విలాసవంతమైన అలవాట్లు చేసుకోవాలి, సెంట్లు కొట్టుకోవాలి, 10 మంది మన గురించి అందమైన బట్టలు వేసుకోవాలి, మన గురించి అందరూ గుర్తించాలి అనేటువంటి తత్వాన్ని మనలో కలగజేసేటువంటి వాడు శుక్రుడు. అంతేకాకుండా ఈయన భార్యాభర్తల మధ్యన అన్యోన్యమైన సంబంధ బాంధవ్యాలు ఉండడానికి ఈ శుక్రుడు ప్రధానంగా
అనుకూలిస్తూ ఉంటాడు. కాబట్టి భార్యాభర్తలు అనుకూలమైన సంబంధ బాంధవ్యాలు ఉండడానికి ఈ శుక్రుణ్ణి. తర్వాత శని అంటే నెమ్మదిగా, చరుడు అంటే నడిచేటువంటి వాడు. శనేశ్చరుడు. మన పనులన్నీ కూడా ఆలస్యం అవ్వడానికి కారణం ఎవరు అంటే శని. కాబట్టి ఎవరైనా మనల్ని ఏడిపిస్తుంటే శనినే పట్టుకున్నాడు రా అంటాం. ఆనవాయితీగా వస్తున్నప్పటికీ అన్ని గ్రహాల్లో కూడా మంచి చేసే, గొప్ప చేసే గ్రహం కూడా ఏదైనా ఉందంటే ఈ యొక్క శని. కాబట్టి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే శనైశ్చరుడు. శని అంటే నెమ్మదిగా, చరుడు అంటే నడిచేటువంటి వాడు. కనుక ఈ యొక్క శనిగ్రహము అనేటువంటిది ప్రధానంగా మనకి ప్రాణపీడ అనేటువంటిది లేకుండా ఉంటుంది. తర్వాత రాహుకేతువులు ఈ రెండు ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా రాహువు కేతువు కూడా మనకి ఛాయాగ్రహాలుగా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఈ నవగ్రహాలను పూజ చేయడం, అష్టదిక్పాలకులు తూర్పు నుంచి 8 దిక్కులు కాకుండా ఆకాశం భూమితో కలిపి 10 దిక్కుల్లోనూ 10 మంది అధిపతులను మనకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క అష్టదిక్పాలకులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ప్రధానంగా ఏదైనా పూజలో ఈ యొక్క నవగ్రహ పూజలో ఏ పూజ చేసినా కానీ నవగ్రహాలని, అష్టదిక్పాలకులని, మొదలైన దేవతలందరినీ కూడా ఆవాహనం చేసి పూజ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఏ దేవుడిని అయితే పూజ చేస్తున్నామో ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు ఈ నవగ్రహాలు అంటే ఏదైనా ఒక సుపీరియర్ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కింద ఉండే వాళ్ళందరూ కూడా ముందరే వస్తారు. కాబట్టి ఆ ప్రధానమైన దేవుడు ఎవరినైతే పిలుస్తున్నామో ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ముందుగా అక్కడికి వస్తారు. ఈ విధంగా వాళ్ళు కూడా మనకి ఏదైనా దోషాలు ఉంటే పోగొట్టి మనకి చక్కని ఫలితాన్ని ఇవ్వడానికి మనం ఈ యొక్క నవగ్రహాల పూజ, అష్టదిక్పాలకుల పూజ కూడా ప్రతి పూజలోనే కలిపి చేస్తున్నాం. ఇది ఈ యొక్క ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకయ్యా ప్రతి పూజలో నవగ్రహాలు పూజ చేస్తారు, అష్టదిక్పాలకులు పూజ చేస్తారంటే దీనికి వెనకాల ఉన్న కారణం ఇది. ఇక మీరు ఇందాక మనం చెప్పుకున్నాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం అనేటువంటి ఆ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం కాకుండా ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పోవడానికి ఈ నవగ్రహాలను, అష్టదిక్పాలకులను పూజ చేసి ఏ దేవుణ్ణి అయితే మనం పూజ చేస్తున్నామో ఆ దేవుడికి చక్కని పూజా కార్యక్రమాలు కూడా చేసి భక్తి శ్రద్ధ కావాలి. ప్రధానంగా ఏదో చేసేసానులే, మేము కింద కూర్చోలేకపోతాం, అమ్మ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అమ్మ చేతులు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పిగా ఉంటుంది, నాకు పీట మీద కూర్చోలేను, పెద్ద కుర్చీ వేసి కూర్చుంటాను, ఇవన్నీ కాదు. అసలు మీకు ఎంత భక్తి ఉన్నది, ఏ దేవుడిని పూజనే చేయండి, ఆ దేవుడి మీద మీకు ఎంత భక్తి ఉన్నది, మీరు ఆ పూజను ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, ఈ రెండు విషయాల మీదే ఏ పూజ యొక్క ఫలితమైనా కూడా మనకి ఉంటుంది. కనుక ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే మీరు ఈ జన్మలో చక్కని కార్యక్రమాలు ఆచరించండి, మీ పనులు మీరు చేయండి, భగవంతుని సదా ఎప్పుడు కూడా ఆరాధించండి. ఏ పూజ చేసినా ఎంతసేపు చేసామని కాకుండా భక్తి శ్రద్ధలతో చేయండి. ఆ దేవుడు అనుకూలం తప్పకుండా మీకు ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తయి సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.